ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారు ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 22, 23, 24 తేదీల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకొచ్చి చేతులు జోడించబోతున్నారు కూడా. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు చేతులు జోడించబోతున్నారు? అలాగే అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యరాశి వారికి అంతా కూడా బాగానే ఉంది. కానీ ఈ ద్రోహుల వల్ల కొంచెం ఇబ్బందులు అనేది ఉంటున్నాయి. ఆ ద్రోహుల గురించి తెలుసుకునే ముందు కన్యరాశి వారి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశిచక్రంలో 12 రాశుల్లో కన్యరాశి వారిది 6వ రాశి. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యరాశి వారికి ఆదాయం 14 ఉంది, వ్యాయం 2, రాజయోగం 6, అవమానం 6. అంటే ఈ సంవత్సరం వీళ్ళు చాలా రెట్టింపు ఆదాయం అనేది తెచ్చుకోబోతున్నారు. ఖర్చు అనేది చాలా తక్కువలో ఉందన్నమాట. అంటే ఈ సంవత్సరం మీరు ఎంతైతే ఆదాయం తెచ్చుకుంటారో అది ముందుకు కూడా చాలా పనికొస్తుందన్నమాట. అలాగే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు చెందినవారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు. ఈ కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క కన్యరాశి వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంతటి ఓర్పు సహనం ప్రేమ కలవారని ఈ కన్యరాశి వారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యరాశి వారు అలాగే ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కన్యరాశి వారిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంతటి కోపిష్టి గలవారన్నమాట. కోపం వస్తే వారి మీద వారికే నమ్మకం అనేది ఉండదన్నమాట. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీళ్ళను మాత్రం వీరు అసలు నమ్ముకోరు. అందువలన ఈ కన్యరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కన్యరాశి వారు పుట్టినవారు ఈ సంవత్సరం ఏప్రిల్ 22, 23, 24 తేదీల నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి. అది మాత్రం మర్చిపోకండి. అలాగే ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది ఈ 3 రోజుల్లోనే. అందుకని మీరు కష్టపడుతూ కూడా కొంచెం భయంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగిపోతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ కన్యరాశి వారి నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. అలాగే ఈ 3 రోజులు జరగబోయేది చాలా విచిత్రంగా కూడా ఉండబోతుంది. ఆ శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలు కూడా పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క కన్యరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క తోడు సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కన్యరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ముందు మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవారాధన చెయ్యడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారన్నమాట. అంతటి ఓర్పు గలవారు మీరు. కాబట్టి ఈ కన్యరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో అప్పుడే మన విజయాలు అనేది మన వెంటే వస్తుంటాయి. అలాగే ఈ కన్యరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం. అంటే అలాగో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా
అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడూ కూడా అలా చెయ్యవద్దు. అంతా కూడా మీరు ఆ దేవుడి మీద భారం వేసేయండి. ఆ దేవుడే చూసుకుంటాడు అని భారం వేసేయండి. అలానే భారం వేయడం అంటే పూర్తిగా ఆ పని వదిలేయడం కాదు. మీరెంతైతే కష్టపడుతూ పని చేసుకుంటారో ఆ పనికి తగ్గట్టుగా భగవంతుడా నాకు తోడుగా ఉండు అని మనసులో అనుకుంటూ చేసుకోవాలి. అంతేకాని ఆ పని జరగదో అనే నమ్మకంతోటి అలాగా అంటే లోపల భయపడుతూ మాత్రం ఆ పని చెయ్యొద్దు. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో అప్పుడే మీరు పక్క వాళ్ళ మాటలు నమ్మడం ఆపేస్తారు. మీ మనసు ఏదైతే చెప్తుందో అది మాత్రమే మీరు వినండి. అప్పుడే మీరు ముందుకు సాగగలుగుతారు. అలా అని నెగెటివ్ థాట్స్ కాదు. ఎప్పుడూ కూడా మన మైండ్ అనేది ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉండాలి. అలాగే ఈ కన్య రాశి వారు మీకు సంబంధించిన విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు బయట వాళ్ళతోటి. అలా అని ఇంట్లో వాళ్ళతో కాదు. మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. ఒకవేళ మీకు పెళ్ళి అయ్యుంటే మీ భార్య దగ్గర, మీ భాగస్వామి దగ్గర చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు కష్టం, నష్టం అనేది తొలగబోతుంది. అంటే వారు మీ పనిలో ఆటంకాలు చేసేలాగా చేయబోతున్నారు. అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిలో జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. మీరు వాళ్ళ ఫ్రెండ్సే కదా వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ కన్యరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగిపోయింది. ఇప్పటి నుంచి ఇంకొకలాగా జీవితం అనేది మారబోతుంది. కానీ ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరం మీ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్‌లో ఈ 3 రోజులు మీ జాతకం మీ యొక్క రూపురేఖలు అనేది మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క కన్య రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో 100 కేజీలు మిఠాయిలు పంచుకోవచ్చనే ఆఫర్ కూడా ఉందన్నమాట. అంతటి శుభవార్తను వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీకు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరి విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో అలాంటి అనుకున్న స్థానాలు వెళ్ళాలి అని అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాటినన్నిటికీ కూడా మీరైతే విజయాన్ని సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కానీ ఇప్పటి నుండి కూడా అంతా మంచే జరగబోతుంది. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళని మాటలు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం అంటే చాలా ఉత్తమమని చెప్పవచ్చు. చాలామంది మనం భయపెట్టిస్తూ ఉంటారు. కానీ మీరు భయపడవద్దు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ ఏప్రిల్ నెల 22, 23, 24 తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. అంటే ఒక వ్యాపారం అంటే అది ఏదైనా కావచ్చనమాట. కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ కన్యరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు విని అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి.
శివుడికి అభిషేకం చేయించడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది. అలా లేదు, నేను అభిషేకం చేయించలేను అని అనుకుంటే మీరు మనసులోనే రోజు ఆ దేవుడి స్మరణ చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చేసుకోండి. ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీరు ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చేస్తే అది విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క కన్యరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, మిమ్మల్ని అవమానించారో, నలుగురిలో మిమ్మల్ని ఆడిపోసుకున్నారో, మీ గురించి వెనక్కి చెడుగా చెప్పారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నీ ముందుకు రాబోతున్నారు. ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు. ఎందుకు అంటే అది మీకు ముందే తెలుసు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ హెల్ప్ చేసినా కూడా మీరు వాళ్ళని దూరంగా పెట్టండి. ఎందుకు అంటే హెల్ప్ చేయాలి. ఒక మనిషికి వాళ్ళు అలా చేశారు కదా అని చెప్పేసి మనం కూడా అలా ఉండకూడదు. కానీ వాళ్ళకి హెల్ప్ ఎంతైతే చేయాలో అంతే చేసి వదిలేయాలి. అంతేకాని హెల్ప్ చేసి కూడా వాళ్ళని మీ దగ్గరికి తెచ్చి పెట్టుకున్నారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్న వారే అవుతారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అనేది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మీ జీవితంలో ఈ ఏప్రిల్ 22, 23, 24 తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి? గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ కన్యరాశి వారికి తెలుసుకుందాం. అలాగే ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ 22, 23, 24 తేదీ నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ కన్యరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్, మీరు దేనికి పనికి రారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళ చవట్టులు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీ ముందర చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళిపోతున్నారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ కన్యరాశి వారి యొక్క జాతకం అనేది మారబోతుంది. అయితే రాబోయే 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే ఈ కన్యరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చక్కచక్క చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. అంతేకాని మొత్తం దేవుని మీద భారం వదిలేయద్దు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ ఎప్పుడైతే విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే విజయం అనేది సాధిస్తారు.
అలాగే తెలుసుకున్నారు కదా, ఈసారి ఆదాయం అనేది మీకు ఎక్కువగా ఉంది అంటే మీరు ఆ లేజినెస్ అనేది పక్కన పెట్టేసి మీరు మాత్రం పని చేస్తే, కష్టపడి పని చేస్తే మీకు రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం ఏరి కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వారే అవుతారు. మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు. మీరు రిలేటివ్స్‌లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ, మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులనేవి తీస్తారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు? ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకొని, మీరే గుర్తు తెచ్చుకొని వారెవరో మీరే కనిపెట్టేయాలి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క కన్య రాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి. ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మీద మాత్రం వదిలేయకండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ లైఫ్‌లో బాగా సెటిల్ అవుతారు. ఈ సంవత్సరం మీరు ఎంతైతే కష్టపడతారో అంతకు రెట్టింపు ఆదాయం అనేది రాబోతుంది. అది ముందు సంవత్సరానికి కూడా పనికొస్తుందనమాట. అందుకని తెలుసుకున్నారు కదండీ! ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఈ సంవత్సరం మీకెలా ఉండబోతుంది? ఏప్రిల్ 22, 23, 24 తర్వాత మీ జీవితం ఎలా మారబోతుంది అనేది తెలుసుకున్నారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.